సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని వైకాపా చర్చకు పట్టుబట్టింది. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ చర్చకు ఆస్కారం లేదని సభాపతి వివరించినా ప్రతిపక్షం పట్టువేడలేదు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, భాజపా పక్ష నేత విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకున్నా ప్రతిపక్షం వెనక్కి తగ్గలేదు. 118 కోట్లు ఇస్తున్నాం అధ్యక్ష సంవత్సరానికి. అలాగే రుణమాఫీ కింద 110 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. క్లస్టర్స్ కింద ఈరోజు మినిమం ఒక 100 క్లస్టర్స్ ఏర్పాటు చేసుకున్న 200 కోట్లు వస్తుంది అధ్యక్ష. అలాగే వర్క్ షెడ్స్ కింద ఒక 30 కోట్లు, ఇవన్నీ కూడా చూసుకున్న 1000 కోట్ల పైన ఇవాళ వేవర్స్కి అందిస్తున్నటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 3081 is postponed at the request of the member. కొంచెం మీరు ఆలోచించాలి. మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రయారిటీ ఉంటుంది, బట్ ప్రతి ప్రశ్నకి ఇంటర్ఫియర్ కాదని కుదరదు. ప్రతి ప్రశ్నకి ఇంటర్ఫియర్ అవుతారండి. నో ప్లీజ్, నో, దయచేసి కూర్చోండి. ప్లీజ్ కోఆపరేట్. నో, మీ మాట మీద మీరు నిలబడకపోతే ఎట్లాగండి? నో నో ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఎవరికైనా లిమిటెడ్గా ఎప్పుడైనా ఒక ఇంటర్ఫియర్ కావడానికి అవకాశం ఇస్తారు, కానీ ప్రతి ప్రశ్నకి నేను మాట్లాడాలంటే కష్టం కదా. మీరు సభకు జస్టిస్ చేయాలి. మీరు సభ వాయిదా పడిన తర్వాత 10:30కి మళ్ళీ సభ పునఃప్రారంభం అయితే చాలా స్పష్టంగా వాళ్ళకి చెప్పారు సార్. సింగిల్ సప్లిమెంట్తో ప్రశ్నోత్తరాల సమయం చాలా విలువైనది కాబట్టి సింగిల్ సప్లిమెంట్తో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగిద్దామంటే ఒప్పుకొని వెళ్ళిన తర్వాత మరి అదే వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్షం దాన్ని ఉల్లంఘించి ఈరోజు మళ్ళీ గొడవ చేయడం అనేది ఏంటి సార్? ఇది న్యాయం కాదు. తమరు జగన్మోహన్ రెడ్డి గారిని వారి సభ్యుల్ని కూర్చోమని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ కూడా వారు వినకపోవడం అనేది అంత మర్యాదపూర్వకం కాదు అధ్యక్ష. ఎంతసేపు కూడా ఏదో సభలో గొడవ చేసేదానికి ఈ పద్ధతి కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇందాక అధ్యక్ష ప్యాకేజ్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదములు చెప్తారేమో అని అనుకున్నాను అధ్యక్ష, పోలవరం దాని గురించి. అయినప్పటికీ కూడా అదేమీ చెప్పకుండా సభని సజావుగా సాగకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మా తరపున కూడా కోరుతున్నాం అధ్యక్ష. సభని సజావుగా సాగటం గురించి వారి సభ్యుల్ని కూర్చోవలసిందిగా మేము కూడా తమ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. నో, ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. ఇది పద్ధతి కాదండి. ఇది పద్ధతి కాదు. ప్లీజ్ I am sorry to say I am forced to adjourn the house for 10 minutes.